హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కాల్వ అండి. కాల్వ రోడ్ బిట్టు. ఆ సెకండ్ బ్రిడ్జ్ కనిపించేది అది సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకు దుద్దెడ టోల్గేట్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. అది వచ్చేసి సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు. కనిపించే సెకండ్ బ్రిడ్జ్ సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ అండి. అది ఇది ఒక 15 గుంటల సైట్ వచ్చిందండి మనకి. 15 గుంటల సైడు కాల్వ రోడ్ బిట్టండి. కాల్వ రోడ్డు కూడా ఒక 24 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి బిట్టు 15 గుంటలండి. 15 గుంటలు 1,20,000 చెప్తున్నారు గుంటకి. కనిపించేది అది విలేజ్. అది రోడ్డు, అది రోడే, అది విలేజ్. ఇది 15 గుంటల ల్యాండ్ అండి. వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఫేసింగ్ వచ్చేసి హద్దేమో ఆ పొలం వరకు అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక 60 దాకా వస్తుందండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది 15 గుంటాస్ ల్యాండ్ అండి. 15 గుంటల ల్యాండ్. ఇది 15 గుంటల ల్యాండ్. విలేజ్కి దగ్గరలో ఉంటుందండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. బిట్ చాలా బాగుంటుందండి. రెడ్ సాయిల్. విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది. మనకు సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆ సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఆల్రెడీ అది డబల్ రోడ్, మనకు సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్. ఇది బిట్ 15 గుంటల ల్యాండ్ అండి. ఇది మండల్ వచ్చేసి నంగనూరు మండల్లో ఉంటుందండి. ఇది 15 గుంటల ల్యాండ్. 1,10,000 పర్ గుంట చెప్తున్నారు. ఇది కొంచెం నెగోషియేట్, కొంచెం తగ్గుతుందండి. మనకు రాజీవ్ రహదారికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇది బిట్.